హిజ్రాగా మారి భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు వెంకటేష్ అనే వ్యక్తి. అంతేకాదు హిజ్రాగా మారాక తన పేరు వెంకటేష్ నుండి రోజాగా మార్చుకున్నాడు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే వెంకటేష్ అలియాస్ రోజా పెట్టే టార్చర్ తట్టుకోలేక అతడిని సుపారీ ఇచ్చి మరీ చంపించేసింది అతని భార్య. ఇంతకీ అసలు ఏం జరిగింది ఈ వీడియోలో చూద్దాం. హిజ్రాగా మారి వేధిస్తున్న భర్తను సుపారీ ఇచ్చి మరీ ఓ భార్య హత్య చేయించింది. గత నెలలో 18 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్న భార్య ముందుగా 4,60,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తన ఇంట్లోనే భర్తను చంపించింది. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితురాలితో సహా ముగ్గురిని సిద్దిపేట 1 టౌన్ పోలీసులు శనివారం జనవరి 6వ తేదీన రిమాండ్కు తరలించారు. సిద్దిపేట 1 టౌన్ సీఐ కృష్ణారెడ్డి గారు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట బోయిగల్లికి చెందిన వేదశ్రీకి నాసర్పుర వీధికి చెందిన దరిపల్లి వెంకటేష్తో 2014లో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. 2015లో వీరికి ఒక పాప కూడా జన్మించింది. ఆ తర్వాతి నుంచి భార్యను అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభించాడు వెంకటేష్. అంతేకాకుండా కొద్ది రోజులుగా అతని ప్రవర్తనలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. చెవులకు కమ్మలు, ముక్కు పొడక పెట్టుకుని రాత్రిళ్లు ఆడవారి దుస్తులు ధరించడం చేస్తుండేవాడు. 2019లో ట్రాన్స్జెండర్ గా మారిన వెంకటేష్ తన పేరును కూడా రోజాగా మార్చుకున్నాడు. భర్త హిజ్రాగా మారాడన్న విషయం తెలుసుకున్న వేదశ్రీ గత 7 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటుంది. అయితే వెంకటేష్ మాత్రం తన కూతురును తనకు ఇవ్వాలంటూ భార్యను వేధించేవాడు. పలుమార్లు చీర కట్టుకుని వేదశ్రీ టీచర్ గా పనిచేస్తున్న ప్రైవేట్ స్కూల్ వద్దకు వెళ్లి ఇబ్బందులకు గురి చేసేవాడు. దీంతో ఆమె జాబ్ పోయింది. మరో స్కూల్లో చేరినా అదే పరిస్థితి. ఈ క్రమంలో పట్టణానికి చెందిన బోయి రమేష్ తో గత కొంతకాలంగా వేదశ్రీ సన్నిహితంగా ఉంటుంది. అతనితో కలిసి వెంకటేష్ అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేసింది. దీంతో వేదశ్రీ రమేష్ కలిసి వెంకటేష్ హత్య కోసం 2023 సెప్టెంబర్లో 18 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2 విడతల్లో 4,60,000 రూపాయలు ముట్టజెప్పారు. ఈ క్రమంలో ఫుట్వేర్ రమేష్ కు మిత్రుడైన నంగనూరు మండలం నాగరాజుపల్లికి చెందిన ఇప్పల శేఖర్ కు హత్య విషయం చెప్పారు. పథకంలో భాగంగా వెంకటేష్ తో ఇప్పల శేఖర్ పరిచయం చేసుకుని తరచూ అతడిని కలుస్తుండేవాడు. ఈ క్రమంలో ఇప్పల శేఖర్ వెంకటేష్ కు ఫోన్ చేసి వరంగల్ నుంచి సిద్దిపేటకు పిలిపించాడు. గత ఏడాది డిసెంబర్ 11న నాసర్పురాలోని ఇంట్లో ఒంటరిగా ఉన్న వెంకటేష్ కు ఇప్పల శేఖర్ మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న వెంకటేష్ ను మరో 2 వ్యక్తుల సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. వెంకటేష్ మృతి చెందిన విషయం బయటికి పొక్కడంతో అప్పట్లో 1 టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కానీ పోస్టు మార్టంలో వెంకటేష్ ది హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు సేకరించారు. హత్యలో వేదశ్రీతో పాటు మరో 5గురి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితురాలు వేదశ్రీతో పాటు బోయిని రమేష్, ఇప్పల శేఖర్లను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో 3 కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.